అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనలో చాలామంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో రోజు మందులు వేసుకోవడం అలవాటుగా మారింది. ఏళ్ళు గడిచిన రోగం తగ్గకపోగా కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. మన ఆహార పద్ధతులు మారనంత కాలం, మన అలవాట్లు మారనంత కాలం, మన ఆలోచన విధానం మారనంత కాలం రోగం నయం కాదు. ఈ 3 పద్ధతులు మనం మార్చుకోగలిగితే మనకొచ్చేటటువంటి అనేక అనారోగ్య సమస్యలను 100% మనకు మనమే తగ్గించుకోవచ్చు. ఈ ఆహార పద్ధతులను తెలియజెప్పేందుకు సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం 40 రోజుల దీక్షా ఉద్యమాన్ని చేపట్టింది. ఈ నెల 7 నుంచి మే 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య ఉద్యమ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో మనకొచ్చేటటువంటి అనేక రకమైనటువంటి సమస్యలు, ఏ జబ్బుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి కషాయం, ఎలాంటి జ్యూసులు తీసుకోవాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి అనేటువంటిది నేర్పించడం జరుగుతుంది. ఇదంతా ఫ్రీగానే. కాబట్టి పాల్గొనదలుచుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. ప్రకృతి వైద్యుడు, ఆహారమే ఔషధం.